శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆరంభమాయే కౌశికు యాగము వేదోక్తముగా మరుసటి ఉదయము ధనుర్ధారులై రామలక్ష్మణులు యాగముగా చిరి అహోరాత్రములు. ఆరవనాడు ప్రళయధ్వనులతో ఆకాశము మేఘావృతమాయను. అసుర వీరులు మారీచ సుబాహులు కురిపించినారు రక్తవర్షములు. రామచంద్రుడు మానవాత్రమును మారీచునిపై ప్రయోగించను. శతయోజనముల దూరమందున మారీచుడు పడే సాగరమందున రాముడంత ఆగ్నేయాస్త్రమును సుబాహునిపై ప్రయోగించను. గుండె పగిలి సుబాహుడు కూలెను. గిజగిజలాడుచు అశువులు బాసెను. విశ్వామిత్రుడు శ్రీరాముని గని పొంగిపోయే తను కృతార్థుడనని నిర్విఘ్నముగా యాగము ముగించి హిమగిరులకు నిష్క్రమించదలచి మిథిలా నగరిలో జనకుడు చేయు మహాయాగము తిలకించదలచి పయనమాయ రామ లక్ష్మణులతో మిథిలా నగరికి మునిగణములతో.